హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి లాస్ట్ వీడియో ఆఫ్ మై వైనాడ్ సిరీస్లో నేను ఇప్పుడు కుర్వా ఐలాండ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మాకు నిన్న చెమ్రా పీక్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఈరోజు ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ అని నేనే ఎక్స్ప్లోర్ చేసేసాము. అందుకని ఈరోజు బెంగళూరుకి రిటర్న్ అవ్వాల్సింది. సో బెంగళూరుకి రిటర్న్ అయ్యే దారిలో కుర్వా ఐలాండ్ అయితే ఉంది. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. బేసికల్గా కుర్వా ఐలాండ్ అంటే ఏంటి, అసలు దీని స్పెషాలిటీ ఏంటి, అసలు మనం ఎలా వెళ్ళొచ్చు, ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు, అక్కడ అన్నీ అయితే ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. సో వీడియో నుంచి చివరిదాకా చూసేయండి. బేసికలీ వాయనాడ్ వచ్చేసి మనకి నార్త్ సౌత్గా డివైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు దాకా మేమంతా నార్త్ కాకుండా సౌత్ పార్ట్నే ఎక్స్ప్లోర్ చేసాము. సో నార్త్ అంటే ఇప్పుడు మనము వాయనాడ్ నుంచి కర్ణాటకకి వెళ్ళే దారిలోనే మనకి ఆల్మోస్ట్ కుర్వా ఐలాండ్ తర్వాత మనకి కర్ణాటక అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అందుకని మేము కుర్వా ఐలాండ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనం కనుక అక్కడ చూస్తే నేను పాయింట్అవుట్ చేసినట్టే అక్కడైతే కుర్వా ఐలాండ్ ఉంది. సో మైసూర్కి ఒక 2 hours డిస్టెన్స్ అనమాట. సో కుర్వా ఐలాండ్ వచ్చేసి ఏంటంటే మనకి కబిని రివర్ ఉంటుంది ఇక్కడ. సో కబిని రివర్ చుట్టూతో కొన్ని ఐలాండ్స్ అయితే ఫామ్ అయి ఉన్నాయి. సో అవి వచ్చేసి ఎవరు ఉండరు, మనుషులు ఎవరు ఉండరు, ఓన్లీ థిక్ ఫారెస్ట్ అయితే ఉంటుంది మనకి. సో అదే దాని స్పెషాలిటీ, ఫుల్ గ్రీన్గా ఉంటుంది, మధ్యలో మనకి వాటర్ స్ట్రీమ్స్ అన్నీ ఉంటాయి. అందుకనే అది బాగా స్పెషల్గా ఏమంటారు, ఒక టూరిజం స్పాట్ లాగా అయితే క్రియేట్ అయింది మనకి. కుర్వా ఐలాండ్ వచ్చేసి మనకి కల్పటా జంక్షన్ నుంచి అయితే 40 kilometers పడుతుంది. అండ్ సుల్తానా బత్తేరి నుంచి అయితే 58 kilometers. సో మనం అంతా విలేజెస్లో నుంచి ఎంటర్ అవుతాం అనమాట ఈ కుర్వా ఐలాండ్కి రావాలంటే. ఫైనల్గా మేమైతే కుర్వా ఐలాండ్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అవ్వబోతున్నాం. మనం దగ్గరికి రావడంతోనే మనకి బోర్డ్స్ అన్ని కనపడుతూ ఉంటాయి. కుర్వా ఐలాండ్కి డైరెక్షన్స్ అయితే అక్కడ రాసి ఉంటాయి. సో వన్స్ అక్కడ మనం రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ మనకి పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. సో మేము పార్కింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ మెయిన్గా మనకి బ్యాంబూ రాఫ్టింగ్ అయితే స్పెషల్ అనమాట. అందుకనే బ్యాంబూ రాఫ్టింగ్ కోసమే మేము ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కౌంటర్ కూడా ఉంది, టికెట్ కౌంటర్. అక్కడికి వెళ్తే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 110 rupees per person. దాని తర్వాత మనం ఏమైనా యాక్టివిటీస్ చేయాలంటే ఎక్స్ట్రా కట్టాలి. ఇక్కడ వచ్చేసి మనకి 2 యాక్టివిటీస్ ఉన్నాయి. రాఫ్టింగ్లో వచ్చేసి మనకి బ్యాంబూ రాఫ్టింగ్లో సిట్ అండ్ రిలాక్స్ ఒకటి ఉంది, అండ్ పెడలింగ్ ఒకటి ఉంది. సో మనం సిట్ అండ్ రిలాక్స్ అంటే జస్ట్ చాలా ఒక 20-15 people దాకా ఉంటారు, 12 people దాకా అందరం కూర్చుంటాము. వాళ్ళే తీసుకొని వెళ్ళి వాళ్ళే తీసుకొని వస్తారు. పెడలింగ్ అంటే మనమే చేయాలి. కాకపోతే ఇప్పుడు పెడలింగ్ అయితే ఆప్షన్ లేదన్నారు, ఎందుకంటే వాటర్ లెవెల్ కొంచెం తక్కువ ఉందంట. అందుకని మేము సిట్ అండ్ రిలాక్స్ ఆప్షనే తీసుకున్నాము. దానికి వచ్చేసి మనకి 45 minutes రైడ్ అయితే ఉంటుందన్నారు. సో ప్రజెంట్ మేము టికెట్ తీసుకొని ఇక్కడికి వెళ్ళేసరికి మనకి చాలా మంది స్కూల్ పీపుల్ అందరూ వచ్చారనమాట. అందుకని లైన్లో నుంచున్నాము. నెక్స్ట్ మాదే అని చెప్పారు రాఫ్టింగ్కి. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఐలాండ్ ఎంట్రీ కూడా ఉంది. సో ఐలాండ్ ఎంట్రీ అవ్వాలంటే ఇందాక నేను 110 rupees చెప్పాను కదా, ఆ టికెట్తో మనం వెళ్ళిపోవచ్చు. బ్యాంబూ రాఫ్టింగ్కి అయితే మనం ఎక్స్ట్రా అయితే టికెట్ తీసుకోవాలి. ఇప్పుడైతే మనం కుర్వా ఐలాండ్కి వచ్చాము. బోట్ రాఫ్టింగ్ తీసుకున్నాము. 45 minutes దాకా ఉంటుందంట. అండ్ మనకి అయితే ఈ లైఫ్ జాకెట్ ఇస్తారు. ఈ లైఫ్ జాకెట్ తీసుకున్న తర్వాత అక్కడ మనకి బ్యాంబూ రాఫ్ట్స్ అయితే ఉన్నాయి. సో దాని మీద వెళ్ళి కూర్చుంటే మనకి ఒక 45 minutes రైడ్ అయితే ఉంటుంది. సో మనం లైఫ్ జాకెట్ రెడీగా ఉన్నాం. ఇప్పుడైతే మనము రైడ్కి వెళ్ళిపోయి రైడ్ ఎలా ఉందో చూసేద్దాం. లెట్స్ సో ఇప్పుడు కనిపించేది ఉంది కదా, అదే రాఫ్ట్. దీని మీద ఇప్పుడు మేము రాఫ్టింగ్ చేయబోతున్నాము. సో ఇది వచ్చేసి మనకి మొత్తం బ్యాంబూతోనే చేయబడి ఉంటుంది. అండ్ బోట్స్ కానీ రాఫ్ట్స్ కానీ ఇక్కడ అన్ని కేరళ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎటువంటి మ్యాన్ పవర్ యూజ్ చేయరు, మొత్తం ఆ హ్యాండ్ ఫోర్స్తోనే వాళ్ళు రాఫ్టింగ్ అయితే మనకి చేస్తారు ఇక్కడ. అందుకనే ఎకో టూరిజంని ప్రమోట్ చేయడానికే వీళ్ళు లిమిటెడ్, ఎక్కడ చూసినా మనకి వాయనాడ్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వాళ్ళు పెట్రోల్ యూజ్ చేయరు, డీజిల్ యూజ్ చేయరు, ఎటువంటి కాలుష్యం లేకుండా వాళ్ళు టూరిజంని ప్రమోట్ చేసుకుంటూ అండ్ అక్కడ ఉన్న నేచర్ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో మీరు చూడొచ్చు అనమాట, ఓన్లీ మ్యాన్ పవర్తోనే ఆయన డైరెక్షన్ ఆఫ్ రాఫ్ట్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాడు. ఎక్కడికక్కడ తాళ్ళు అయితే కట్టేసి ఉన్నాయన్నమాట. సో వాటిని యూజ్ చేసుకొని ఆ ఫోర్స్తోనే డైరెక్షన్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కుర్వా ఐలాండ్ మొత్తం ఎక్కడ చూసినా మనకి డెన్స్ ఫారెస్ట్ కానీ ప్లాంట్స్ అయితే చూడొచ్చు మొత్తము. ఇక్కడ బర్డ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా మంచి సీజన్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. చాలా రకాల బర్డ్స్ అవన్నీ చూడొచ్చు. సో మెయిన్గా జూన్ టు సెప్టెంబర్
సెప్టెంబర్ అయితే ఇక్కడ అంతా రెస్ట్రిక్ట్ అయిపోయి ఉంటుంది, ఎంట్రీ ఉండదు. సో అక్టోబర్ నుంచి మే దాకా అయితే మనకి ఇక్కడ కుర్వా ఐలాండ్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. ఎందుకంటే జూన్ టు సెప్టెంబర్ ఇక్కడ రైనీ సీజన్ కాబట్టి వాళ్ళు ఓపెన్ చేసి ఉండరు. బేసికల్గా నవంబర్, డిసెంబర్, జనవరిలో అయితే బాగుంటుందని అయితే ఆ గైడ్ చెప్పారు. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఆ మంత్స్లో అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 5 PM ఓపెన్ ఉంటుంది. అంతా ఎటు చూసినా మనకి వాటరు ఫారెస్టే కనపడుతూ ఉంటుంది. సో అప్పుడు నేను అడిగాను, ఇక్కడ ఏమన్నా మనకి వాటర్ యానిమల్స్ క్రొకోడైల్స్ కానీ అలాంటివి ఏమైనా కనపడుతూ ఉంటాయా అంటే వస్తాయంట. క్రొకోడైల్స్ అప్పుడప్పుడు ఇక్కడ కనపడుతూ ఉంటాయని చెప్పారు. అండ్ ఆల్సో ఎలిఫెంట్స్ వచ్చేసి వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ కానీ నైట్ టైమ్స్ కానీ చూస్తూ ఉంటారంట ఎలిఫెంట్స్ని. ఇక్కడ ఎలిఫెంట్స్ అనేది వాయనాడు కేరళ వైపు అయితే మనకి చాలా కామన్ అని చెప్తున్నారు. సో మేమైతే ఎటువంటి ఎలిఫెంట్ని కానీ క్రొకోడైల్ని కానీ ఏమీ చూడలేదు. అది ఫుల్ వాటర్ ఉండి మనకి ఆ సీజన్లో అయితే మనకి అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఇది మొత్తం మనకి 45 minutes రైడ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనల్ని మెయిన్ స్టాప్ ఉంటుంది కదా, అక్కడ దింపేస్తారు. అక్కడి నుంచి వేరే ఐలాండ్కి అయితే వెళ్ళొచ్చు. యాక్చువల్లీ ఇలాంటివి చాలా ఐలాండ్స్ ఉన్నాయి, కాకపోతే దగ్గరున్న ఐలాండ్కి అయితే మనల్ని తీసుకొని వెళ్తారు. సో అక్కడ అక్కడ మనకి చూస్తే అంతా బ్యాంబూతో చేసే ఉంటాయి. సో అది కూడా మనం ఇప్పుడు విజిట్ చేసేద్దాము, ఆ ఐలాండ్ ఎలా ఉంది ఏంటి అనేది. అటువైపు నుంచి ఈ ఐలాండ్ రావడానికి కూడా హ్యాండ్ ఫోర్స్ ద్వారానే వచ్చారనమాట. సో ఎటువంటి డీజిల్ కానీ పెట్రోల్తో కానీ ఇంజిన్స్ ఏమీ వాళ్ళు ఉండదు, మ్యాన్ పవర్తోనే వాళ్ళు రాఫ్ట్ అయితే తీసుకొని వస్తారు. ఈచ్ రాఫ్ట్కి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 30 people దాకా అయితే తీసుకురాగలరు. 20 to 30 people అయితే ఉంటారు అప్రాక్సిమేట్లీ. సో వన్స్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనము ఐలాండ్కి రీచ్ అయ్యాము అంటే ఐలాండ్లో ఎవరు ఉంటారు ఏదో ఉంటుందని కాదు. సో ఇక్కడ ఎవరు ఉండరు అనమాట. ఐలాండ్ మొత్తం అంతా మనకి వాటర్ స్ట్రీమ్స్ కానీ ఫారెస్ట్ లాగా కానీ మనమైతే చూడొచ్చు. కాకపోతే ఒక మంచి నేచర్ వాక్ అండ్ పిక్నిక్ లాగా మనం అనుకుని వస్తే కనుక ఇక్కడ బాగుంటుంది అనమాట చూడడానికి. ఆల్మోస్ట్ ఇక్కడ 64 ఐలాండ్స్ అయితే ఉన్నాయి. సో అన్నిటికీ మనమైతే వెళ్ళాము. ఇది ఒక్క ఐలాండ్ అయితే వచ్చాము. ఇది వచ్చేసి మనకి 1 hour పడుతుంది. ఈ ఐలాండ్ చివర మనకి వాటర్ స్ట్రీమ్స్ అన్ని కలిపి ఒక పెద్ద వాటర్ బాడీ లాగా అయితే ఫామ్ అవుతుంది. సో అక్కడికి మనం రీచ్ అవ్వాలి అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 15 minutes వాక్ అయితే పడుతుంది. ఈ మనం వెళ్ళే దారిలో అంతా మనకి ఎక్కడ చూసినా మనకి బ్యాంబూతోనే స్ట్రక్చర్స్ చేసి ఉంటారు. బ్రిడ్జెస్ కానీ చిన్న చిన్న రెస్ట్ చేసుకోవడానికి ప్లేసెస్ కానీ అన్నీ మనకి బ్యాంబూతోనే చేసి ఉంటాయి. బేసికలీ వీళ్ళ థీమ్ వచ్చేసి నేచర్ని స్పాయిల్ చేయకుండా టూరిజంని అయితే ప్రమోట్ చేద్దామని. నేను ఇందాక చెప్పినట్టు ఐలాండ్కి చివర మనకి వాటర్ బాడీ ఉందని చెప్పాను కదా. బేసికలీ మనకి వాటర్ ఉంది అని అనగానే మనము తినడానికి ఐటమ్స్ తీసుకొని వెళ్తాము, అక్కడ ప్లాస్టిక్స్ పడేస్తాము, లేకపోతే వాటర్ని స్పాయిల్ చేసేస్తాము. ఎలా అంటే మనకి షాంపూలు సోపులు అన్నీ తీసుకొని వెళ్ళి అంతా నాశనం చేసేస్తాం అనమాట అక్కడ ఉన్న వాటర్ని మొత్తం. సో అందుకని వీళ్ళు ఇక్కడ ప్యూర్లీ రెస్ట్రిక్షన్ అనమాట. ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ బాటిల్స్ కానీ లేకపోతే ఇంకా ఎటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ తీసుకొని వెళ్ళడానికి లేదు. సో ఎట్లాగైతే మనం వెళ్తామో అట్లనే రావాలి. ఏంటంటే మనం అక్కడ ఊరికినే వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేసుకొని రావడం వరకు. మాకు తెలియకుండా ఒక చిన్న బిస్కెట్ ప్యాకెటే మా బ్యాగ్లో ఉండిపోతే వాళ్ళంతా చెక్ చేసి తీసేశారు. మనకి ఎటువంటి ఈటబుల్స్ అయితే అలౌ చేయరు. ఏదన్నా ఉంటే మనం అంతా తిరిగి చూసేసిన తర్వాత బయట స్టాల్స్ అయితే ఉన్నాయి, అక్కడైతే ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. అక్కడ మనం ఏదైనా కావాలంటే మేము వెళ్తూ కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాము. సో మేము వెళ్ళేసరికి 15 minutes అయితే పట్టింది మాకు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి వాటర్ అంతా మేము చూస్తే మడ్ కలర్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడే రైనీ సీజన్ అయింది కాబట్టి మొత్తం వాటర్ కలర్
కలర్ ఇలా ఉందని చెప్పారు. అదే మనము నవంబర్, డిసెంబర్, జనవరి ఆ టైంలో కనుక వస్తే మనకి వాటర్ అంతా క్రిస్టల్ క్లియర్గా ఉంటుందంట. సో ఇక్కడ మనకి జస్ట్ వాటర్లో అయితే ప్లే చేయొచ్చు, అలా అని సోప్స్ అలాంటివి ఏం పెట్టడానికి లేదు. ఎందుకంటే అక్కడ మనకి సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు. సో ఒక్కొక్కసారి మనం ఏమైనా పడిపోతే ఏమైనా హెల్ప్ చేయడానికి కానీ వాటికి కానీ వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ అయితే వాళ్ళని ఇక్కడ పెట్టారనమాట. త్రూ అవుట్ ద వే మనం అయితే చూడొచ్చు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. సో ఏమన్నా ఒకవేళ చేంజ్ చేసుకోవాలి వాటర్లో తడిచిపోయా అంటే అక్కడ కూడా మనకి చేంజింగ్ రూమ్ లాగా ఒకటి, అది కూడా బ్యాంబూతోనే క్రియేట్ చేశారనమాట, అది కూడా ఉంది. సో ఇలా మనం కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసేసిన తర్వాత మళ్ళీ మనల్ని ఎక్కడైతే మనల్ని డ్రాప్ చేస్తారో అక్కడికి వెళ్తే అక్కడి నుంచి మనల్ని ఐలాండ్కి ఏదైతే మెయిన్ పాయింట్ ఉందో అటువైపు అయితే మనల్ని తీసుకొని వెళ్తారు రాఫ్టింగ్ మీద. కురువా ఐలాండ్కి వస్తున్నప్పుడు స్పెక్ట్స్ ఏమన్నా క్యాప్ అలాంటివి అయితే తెచ్చుకోండి, ఎందుకంటే అక్కడ ఎండకి కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది మనకి. అండ్ మేము రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత ఏదైనా ఫుడ్ తిందామని అయితే వచ్చాము. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 10:30, 11 అయిందనమాట. బ్రేక్ఫాస్ట్ చేసాము, ఏదైనా స్నాక్స్ లాంటివి తిందామని అయితే స్టాప్ అయ్యాము అక్కడ. సో వన్స్ తినేసిన తర్వాత మేమైతే బెంగళూరుకి స్టార్ట్ అయ్యాము. బెంగళూరు యాక్చువల్లీ 2 రూట్స్ ఉన్నాయి. నాగర్హోలీ వైపు మనం వెళ్ళొచ్చు, వేరే రూట్ వచ్చేసి ఇది కబిని రూట్ అనమాట. సో ఇటువైపు వెళ్దాం అనుకున్నాము. ఇటువైపు ఏమన్నా కొంచెం యానిమల్స్ ఏమైనా కనపడతాయేమో అనుకున్నాము, కానీ ఎటువంటి యానిమల్స్ ఏమీ కనపడలేదు మాకు. సో రూట్ కూడా ఒక సర్టెన్ డిస్టెన్స్ దాకా అయితే రూట్ కూడా బాగోలేదు. సో ఒకవేళ కనుక మీరు ఇటువైపు వస్తే నాగర్హోలీ నుంచి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి, అదైతే కొంచెం మనం వేరే ప్లేసెస్ కూడా కవర్ చేసుకొని వెళ్ళొచ్చు. బెంగళూరు మైసూర్ వచ్చేసి మేము లంచ్ టైంకి రీచ్ అయిపోయాము. సో మైసూర్లోనే లంచ్ అయితే తినేసి మేము బెంగళూరు అయితే ఇంకా స్టార్ట్. వాయనాడులో ఇంకా కవర్ చేసిన ప్లేసెస్ని అయితే నేను డీటెయిల్ వీడియోస్ అయితే చేసి పెడతాను, అవి కూడా రిఫర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు వాయనాడు మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మాకు ఇలాగ గైడెన్స్ లేకే, మాకు కొన్ని విషయాలు తెలియక మేము కొన్ని మిస్టేక్స్ అయితే చేసాము. సో ఈ వీడియోస్ కనుక మీరు చూసి మీరు ప్లానింగ్ చేసుకుంటే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ముందుగా ప్రీ ప్లాన్తో అయితే వెళ్ళొచ్చు. వాయనాడ్ నుంచి బెంగళూరుకి అయితే టోటల్ 7 అవర్స్ ట్రావెల్ టైము. సో మాకు మైసూర్ నుంచి అయితే 2.5 అవర్స్ అయితే పట్టింది. సో మేము ఈవినింగ్ కల్లా అయితే రీచ్ అయిపోయాం బెంగళూరుకి. సో ఇదండి నా వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ బాయ్.